అబ్బబ్బా! నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేలా ఉందండి ఈ కేక్. చాలాసార్లు కేక్స్ ట్రై చేశా కానీ ఈ టేస్ట్ మాత్రం ఎప్పుడు రాలేదు. అలాగే హెల్దీ అండ్ టేస్టీగా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకుందామా? ఇది చాలా అంటే చాలా హెల్దీ అండి. కిడ్స్ కూడా ఈజీగా పెట్టొచ్చు. అండ్ ఇది నో షుగర్ అండ్ నో మైదా. ఓకే, ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో 3 గుడ్లు అయితే పగలు కొట్టేసుకున్న తర్వాత ఇందులోనే ఇలాచి పొడి వేసుకోండి. మీ దగ్గర ఉంటే వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ దాకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసిన తర్వాత బ్యాచెస్ వైజ్గా బెల్లం పొడిని యాడ్ చేసుకోండి. 1/3 కప్పు నేను బెల్లం పొడి తీసుకున్నాను. మీకు మీ దగ్గర బెల్లం తురుము ఉందంటే 1/2 కప్పు తీసుకోండి, సరిపోతుంది. ఒక 3-4 మినిట్స్ బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని బ్లెండర్తో కానీ మిక్సీతో కానీ మిక్సీ పట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మిక్సీ పట్టేసుకున్న అందులో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని కలుపుకున్న తర్వాత 1 కప్పు మల్టీగ్రెయిన్ పిండి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ నా దగ్గర మల్టీగ్రెయిన్ పిండి ఉంది కాబట్టి తీసుకున్నాను. మీ దగ్గర మైదా కానీ హెల్దీగా చేయాలనుకుంటే గోధుమ పిండి కానీ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కలిపే టైంలో ఇలా గట్టిగా అయ్యింది అనిపిస్తే సగం గ్లాస్ అంటే నేను చూపించే గ్లాస్తో అంత చిన్న గ్లాస్తో కానీ మీరు పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ మీరు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ డస్ట్ చేసుకొని పెట్టుకున్న గిన్నెలోకి వేసేసుకొని బేక్ చేసుకోవడమే. బేక్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేటివి పోతాయి. బేకింగ్ కోసం ఇలాంటి మందపాటి గిన్నెని తీసుకొని అందులో చిన్న గిన్నె కానీ మీ దగ్గర చిన్న స్టాండ్ కానీ ఉంటే అలా పెట్టేసి పైన మూత పెట్టేసుకోవడమే. ఒక 15 మినిట్స్ అసలు ఓపెన్ చేయొద్దు. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఒకవేళ మీరు డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూటీస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ 15 మినిట్స్ ఓపెన్ చేసి ఇలా చల్లేసుకున్న తర్వాత 50 మినిట్స్ అసలు ఓపెన్ చేయొద్దు. 50 మినిట్స్ ఒకవేళ అప్పుడప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే లోపలికి దిగిపోతుంది, ఇంకా మళ్ళీ పైకి రాదనమాట. సో మీరు ఈ విధంగా 50 మినిట్స్ తర్వాత బేక్ చేసుకుని ఇలా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఎంత బాగా వచ్చిందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా పాప మా వారు చాలా ఇష్టంగా తింటూనే ఉన్నారు. అంత టేస్టీగా వచ్చింది. చూస్తూ ఉంటే చాక్లెట్ కేక్ అనుకున్నారేమో, కాదండి. చాలా హెల్దీగా మల్టీగ్రెయిన్తో జాగ్రీతో మాత్రమే చేసినటువంటి కేక్. ఎంత టేస్టీగా ఉందో మీరు కూడా ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.